రైట్. మున్సిపాలిటీలో అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ అండ్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇక్కడ సిడిఎంఏ ఆఫీస్ దగ్గర ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వేతనాలు ఉన్నాయో అవి పెంచాలి, మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్న పరిస్థితి చూస్తున్నాము. ఏం పేరమ్మా? మంజుల సార్. మంజుల, ఏంటి అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకేం డిమాండ్ లేదు సార్, మాకు జీతాలు పెంచాలి. మాకు 26,000 జీతాలు పెంచాలి. మమ్మల్ని ప్రతి దానికి చూడాలి వాళ్ళు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినా మాకు మేము ఎందుకంటే అద్దమ్మ రాత్రి లేచి వస్తాం, మమ్మల్ని వాళ్ళు గుర్తింపాలి, మాకు పర్మనెంట్ చేయాలి. మేము కొట్లాడు పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే మేము ఇప్పుడు కాదు కదా, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము మా జీవితం అంతా ఇళ్ళనే గడిచిపోతుంది. మమ్మల్ని ఎప్పుడు పర్మనెంట్ చేస్తారు? ఇంకా మమ్మల్ని మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్మనెంట్ చేస్తామని చెప్పిండు కదా. చెప్పారు సార్, కానీ ఇప్పుడు ఏమీ అంటలేరు కదా. మీకు అందరికన్నా ముందు మీకే జీతాలే పెంచుతామన్నారు. మీకు మొత్తము ఏంది మున్సిపల్ కార్మికులనే ముందు గుర్తిస్తామన్నారు. మాకు ఏది లేదు కదా. ఇప్పుడు ఎంచుమించు మీరు 2 ఏళ్ళు అవుతుంది ఎక్కి. మాకు కొంచెం మమ్మల్ని గుర్తింపు ఇచ్చేయండి. మమ్మల్ని మాకు ఏదో దయాదాక్షి ఏదో చెయ్యండి. మాకి మేము ఎన్ని రోజులని మా వయసు మొత్తం ఇళ్ళనే కలిసి అధికారులని మేము మస్తు సార్ ఇట్లా పోరాటం చేస్తాం సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అందుకనే ఈ వరకు వచ్చినాం మేము. అన్ని అయిపోయినాయి, పబ్లిషన్ దృష్టికి కూడా పోయినాం, కానీ మమ్మల్ని పట్టించుకునేది చాలా తక్కువ చేసారు. అందుకనే కొద్దిగా మమ్మల్ని చూడండి, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. మమ్మల్ని 26,500 చేయండి. మా పిల్లల కన్నా కనీసం చదువుల కన్నా దేనికన్నా చదువుకోవాలంటారంటే గవర్నమెంట్ స్కూల్ సార్. మా గవర్నమెంట్ స్కూల్ చదవాలంటారంటే మేము ఎన్నెళ్ళు ఏదైనా ఫీజు కట్టుకొని చదివించుకోవాలంటే మా తోళ్ళు కాదు. మేము పొద్దున 3 గంటలకు లేచి నెత్తిమికి నీడ చీకటి పెట్టుకొని రావాలి. మమ్మల్ని ఏదైనా గుర్తించండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. మమ్మల్ని 26,500 చేయండి. మీకు దయచేసి మేము ఏం కొట్లాడతలేము. మీకు 8 గంటలు కరెక్ట్ పని చేస్తున్నాము, చేస్తలేమని కాదు. జీతాలు సకాలంలో వస్తాయి సార్, కానీ కాకపోతే మేము డుమ్మాలు కొడితే ఏదన్నా ఇప్పుడు ఏమన్నా అయ్యింది, జ్వరం వచ్చే 4 రోజులు నేను ఇంటికాడ ఉంటే ఒక్క రోజులో నాకు జ్వరం తక్కువ కాదా సార్? 4 రోజులు జ్వరం తక్కువ, జ్వరం 10,000, 8,000, 9,000, 6,000, 7,000. మేము ఏం బతుకుతాం సార్? ఏం బతకలేం కదా. కోపిరి మేమే తింటాం, కానీ మేము కనీసం ఉప్పు కారం అలా కొనుక్కొచ్చుకుని మాకు కావాలి కదా సార్. మరి మాకు మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? పదే చెప్తా ఉన్నాడు ఇది ప్రజాపాలన అంటున్నారు, కానీ పెంచండి అనడం కాదు, పెంచండి. మా అమ్మ కొంచెం దయాదాక్షి చూపెట్టండి. పెంచుదామని ఫస్ట్ నుంచే చెప్తున్నారు కదా. అందుకే దయాదాక్షి చేయండి, మమ్మల్ని పెంచండి, మమ్మల్ని పర్మనెంట్ చెయ్యండి, మమ్మల్ని చూడండి. ఏం చెప్తా ఉన్నా, ఏంది అసలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రధానంగా? మేము మున్సిపాలిటీ వర్కర్లం. నా పేరు ఓడల కృష్ణమూర్తి, కల్లూరు మున్సిపాలిటీ, ఖమ్మం జిల్లా. ముఖ్యంగా ఏంటంటే కరోనా టైంలో మేము ఏం చేసాం, మున్సిపాలిటీ వర్కర్లు ఎవ్వరూ చేయని విధముగా మేము కల్లూరు ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామ పంచాయతీ వర్కర్లు కరోనాలో ఏం చేశాం మేము, లేకపోతే సవాల్ తీసేటోళ్ళు లేడు. అది అందరికీ మీకు తెలుసు. అప్పుడు సఫాయి అన్నా సలాం అన్నారు కేసీఆర్. ఆ సఫాయి అన్నా సలాంతోనే పోయింది, కానీ వర్కర్లకి ఏమీ చేయలే. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు మేము పర్మనెంట్ చేస్తామని చెప్పండి సార్, నేను చెప్తున్నాను. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మేము రావడంతోనే, మా ప్రభుత్వం రావడంతోనే మీకు 26,000 జీతం చేస్తాం, సీనియారిటీ ప్రకారం మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం అన్నారు. కానీ ఏమీ లేదు ఇంతవరకు. మాకు మా మున్సిపాలిటీలో ఇప్పటికీ 6 నెలల జీతం. అంటే మేమంతా అన్నగారిన వారి ఎస్సీ కుటుంబాలకు చెందిన వాళ్ళం, కానీ 6 నెలల బట్టి జీతాలు లేకపోతే మా పిల్లగాళ్ళు ఏం చేయాలి ఒక్కసారి మీరు ఆలోచించు. కానీ ప్రభుత్వ దృష్టికి మన ఏఐటీసీ నాయకులు పోరాడుతూనే ఉన్నారు. ఏటీసీ నాయకులతో మన రేవంత్ అన్న మీకు త్వరలోనే శుభవార్త చెబుతా ఉన్నారు. ఇంతవరకు 6 నెలలు అయింది, మా జీతాలు లేవు, మాకు శుభవార్త చెప్పలేదు. ఏం పరిస్థితి బాగాలేక కదా ఇంత దూరం వచ్చింది. మేము పరిస్థితి బాగుంటే దాకా రాము కదా. చేస్తే కదా తెలిసేది, చెప్తేనే సరిపోలేదు కదా, చేస్తే మనకు అర్థమయ్యేది. ఏం చేస్తలేడు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. అప్పుడు ముగ్గురు చేసేది, ఇప్పుడు ఇద్దరు పోయారు. ఇద్దరు పోయి ఇప్పుడు ఒకళ్ళనే చేయమంటున్నారు. ముగ్గురు పైన ఒకళ్ళు ఎట్లా చేస్తారు? అది బాధే ఉంది మాకు. ఒకళ్ళకి ఏదన్నా అయితే ఎవరు మాకు పరిస్థితి? దానికి కూడా ధైర్యం లేకపోయి మాకు. నిన్న కళ్ళ ముందు యాక్సిడెంట్ అయింది, కానీ మేమే పట్టుకొని లేపుకున్నాం ఒకరికొకరు. మాకెవడ గతి లేడా? మరి అట్లాంటి పరిస్థితికి మాకెవరు దిక్కు? ఇద్దరు రేవంత్ రెడ్డి గారు ఒకటైనా నిలబెట్టాలి కదా. 3 నెలలకే
90 రోజులు చేస్తాను ఏది చేసావా చేయలేదా? మరి ఏది చేసావు చేయలేదు కదా ప్రజాపాలన అంటుండు. ఏది ప్రజాపాలన మమ్మల్ని చంపక తింటున్నావు ప్రజాపాలన ఏం చేసినావు మీకు ఇప్పుడు 26,000 వేతనం ఇస్తామని చెప్పి అది ఏది చెప్పి అన్నారు 90 రోజుల్లో మీకు పర్మనెంట్ చేస్తామన్నారు 90 రోజులలో 90 మీకు జీతాలు పెంచుతామన్నారు జీతాలు లేదు ఏం లేదు మరి ఇప్పుడు 90 రోజులు ఎప్పుడో దాటిపోయింది కదా మరి నిలబెట్టుకోలేదు కదా నువ్వు నిలబెడితేనే కదా నీ మాట మరి ఏమంటారు అధికారులు ఏమంటారు? చూస్తామంటారు పేపర్ ఇస్తే చూస్తాము మాకు టైం కావాలి మరి ఎట్లా ఏం చేద్దాం? మరి ఏం చేయాలంటే బంద్ చేయాలి పని బంద్ చేసి కూర్చుంటేనే అప్పుడు తెలుస్తుంది సిద్ధమేనా? బంద్ సిద్ధమే ఏడుకంటే ఆడకి సిద్ధమే చేస్తాం మరి మా పిల్లలకు మాకు లేకపోతే మేమేం చేయాలి రోడ్డు మీద మాకేమన్నా అయితే మాకు దిక్కేవారు మీకు ఏం భద్రత లేదా? ఏ భద్రత ఏం లేదు మాకు ఏముంది చేస్తేనే కూలి ఆ కుక్క బతుకుతుంది మేము బతుకుతున్నాం రోడ్డు మీద నా పేరు సంగీత ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఏంది అసలు లేని పరిస్థితి? ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి వచ్చిండు మీ దగ్గరికి పర్మనెంట్ చేస్తాం అన్నాడు, జీతాలు పెంచుతాం అన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? మస్తు ఘోరంగా ఉన్నది. మాకు నెలకి జీతాలు వస్తలేవు, జీతాలు పెంచులేలు, అన్ని రేట్లు పెరిగినాయి. మేము ఎట్లా బతకాలా రేవంత్ అన్న? కొంచెం ఆలోచించు. అక్కలు ఉపాసం ఉంటున్నారా, తింటున్నారా, పంటున్నారా? కొంచెం ఆలోచించు. ఆలోచించి మాకు నెలకి జీతాలు వచ్చేట్లు చూడు. మళ్ళీ 30,000 26,000 వచ్చేట్లు ఇయ్యు. రేట్లు మాకు ఉంటందుకు గుడిసెలు చూసోలేవు, కిరాయితో ఉంటున్నామన్న. ఇయ్యలే మొత్తం ఇల్లు ఇచ్చటోళ్ళకే ఇచ్చేళ్ళు, అందరికి ఇయ్యలే. మళ్ళా కొందరు కిరాయితో ఉంటున్నారు. వాళ్ళు ఎట్లా బతకాలా? జీతాలు ఏమో తక్కువ, వాళ్ళు ఎట్లా బతకాలా? ఆ పిల్లల్ని ఎట్లా చదివియాలా? మాకు 26,000 వస్తే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. కొంచెం ఆలోచించు. 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు ఎక్కి, మాకేం చేసినావు? మున్సిపాలిటీ వర్కర్స్ అందరికి ఏం చేసినావు నువ్వు? మహిళలే ఉంటారు కదా మున్సిపాలిటీ, సమానంగా ఉంటారు. మగోళ్ళు ఆడవాళ్ళం సమానంగానే ప్రొద్దున్నే వస్తాము, మళ్ళీ ఒంటే వరకు వేసుకొని వెళ్ళిపోతాం. మేము అంత రాత్రులు రాస్తాము. మేము ఇంటికి తిరిగి పోయేదాకా మాకు మా పారాలు మా అరచేతులు పట్టుకొని పనిచేస్తాము. కొంచెం ఆలోచించు, మేము ఎట్లా బతకాలా? కొంచెం ఆలోచించు. ప్రభుత్వము అందరూ మున్సిపాలిటీ వాళ్ళు దేవుళ్ళు పొద్దున లేచిందంటే దేవుళ్ళు అని అన్నారు కేసీఆర్. ఈ రేవంత్ అన్న అయితే దేవుళ్ళను లేడు, మాకు ఏం చేసు లేడు, అసలు పట్టించుకోకుండా లేడు. అతడన్నా కేసీఆర్ 1,000 పెంచిండు, 15,000 ఉంటే 1,000 పెంచిండు. ఇతడు 2 సంవత్సరాలు అవుతున్నది కానీ ఏమంటే ఏం పెంచులేడు. కనీసం మాట్లాడలేడుగా. కనీసము సబ్బులు, నూనెలు, బెల్లము, యూనిఫాము, చెప్పులు ఏం ఇచ్చలేడు. అన్ని ఇస్తున్నాం అనుకుంటా అంటారు, పేపర్లను తీస్తున్నాం అంటారు. మాకైతే చేతికదే రాకులేవు. అవి ఎటు పోతున్నాయి? మరి ఇస్తున్నాడా ఇచ్చలేడా? ఇస్తున్నా మొత్తం అందరిని మంచిగా చేస్తున్నది ప్రజాపాలన. ఇప్పుడు మొన్న ఫ్రీ బస్సు పెట్టిన 2,500 ఇస్తున్నా ఆడోళ్ళకి అని చెప్పి ఫ్రీ బస్సు పెట్టిండు, తప్పతే ఇంకేమి లేదు. ఏమి ఒకటే పనేనా? ఆటోళ్ళ ఒక ఆడోళ్ళకే ఒకటి బస్సే పెట్టిండు, తప్పతే ఏమున్నది? అన్ని పిరేమున్నాయి, ఏమంటే ఏమి లేదు. ఇయ్యలే, ఇస్తానన్నాడు, మాట ఇచ్చిండు, ఇయ్యలే. డబ్బులు లేవు. 980 రూపాయలు తీసుకుంటున్నారు సార్. 500 అన్నాడు అప్పుడు, సబ్సిడీ గ్యాస్ అని 500 అని, ఇప్పుడు 980 రూపాయలు తీసుకుంటున్నాడు. అసలు మా పైసలే పెడుతున్నాం కదా సార్. మాకు వస్తున్నాయి 55 పైసలు అన్న, 40 రూపాయల 55 పైసలు వస్తాయి. మేము ఎట్లా బతికేది సార్? ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంది, ఏమి ఏమి చేయలే. మేము చేస్తున్నాము కానీ మాకైతే ఏం సాయం చేస్తలేడు అతను. ఏమంటే లేదు, డబల్ రేట్ లేదు, మేము కానస్తలేము. ఆ సార్కు మేము లేబరు కానొచ్చిన పడితే ఏమన్నా ఏత్తుడనేమో గానీ ఆ సార్కు మేము కానస్తలేము. అందరూ మొత్తం మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అంటున్నారు. ఏది మరి కోటీశ్వర రేటు అయింది, మాకు అవన్నీ ఏమి లేవు. కష్టం చేసిన వాళ్ళకి లేదు, మేము వాళ్ళకి చేస్తాడు. లక్షల జీతాలకు పెంచుతాడు, మేమేమో ఉత్సాహ బియ్య ఎత్తిపోస్తున్నామో వాళ్ళకి పెంచాడు. దేవుళ్ళు దయ్యాలు ఇప్పుడు దయ్యాలా కనిపిస్తాం. గెలిచే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమో దేవుళ్ళు ఏ బోనస్ లేదు, ఏం లేదు. 30 ఏళ్ళే పర్మనెంటే లేదు, 30 ఏళ్ళే దుడి చేయబట్టి. ఉత్సాహి కుక్కలు ఎక్కితే కుక్కలు చచ్చిపోతే, మనిషి చచ్చిపోతే, కరోనా వస్తే ఎవడు చేసిండు? మున్సిపాలిటీలోనే వేసినాము. రాలే చీరలు గీడ ఇచ్చిరా? ఇంక ఇయ్యలే కేసీఆరే ఇచ్చిండు. ఆ చీరలు అవి అన్ని ఇచ్చేవాళ్ళు మాకు, మేము కట్టుకుంటలేమా? ఇయ్యకున్నాక మేము కట్టుకుంటలేమా? జీతాలు పెంచు, పర్మనెంట్ చెయ్యి, అది గొప్ప అనుకుంటాం. మున్సిపాలిటీలకు ఒక సబ్బు ఇచ్చి 2 సబ్బులు ఇచ్చి అయ్యంగానే అయిపోతుందా?